నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పుడు దాని గురించి మాట్లాడితే నేను మాట్లాడే మాటలు కూడా ఎవరు వినరేమో. అంటే అంతా ఇది కాదులే, ఇది అవసరం లేదులే అనే పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పౌర సమాజం కూడా వెళ్ళిపోయింది. ప్రజలకు అవసరమే ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం దాని గురించి మాట్లాడడం ఎందుకో ఒక అయిష్టతతో కూడిన వ్యతిరేకత ఆ పదం పట్ల ఉంది. సో, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌ని వినేవాళ్ళు కూడా లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కేంద్రంలో మా మద్దతు వచ్చే ప్రభుత్వం వస్తే మెడలు వంచి తీసుకొస్తామంటూ వైసీపీ 2019 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మెడలు వంచలేము, తీసుకురాలేము. కానీ పోయిన ప్రతిసారి ప్రధాని మోదీని ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటానంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూసాం. ఆ తర్వాత ఆ అంశం పూర్తిగా పక్కకెళ్ళిపోయింది. సో, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనే కారణంతోటే భారతీయ జనతా పార్టీకి దూరమైన తెలుగుదేశం పార్టీ ఆ అంశం విషయాన్ని మాట్లాడకుండా, ప్రత్యేక హోదా అనే ప్రస్తావన లేకుండా మళ్ళీ 2024 ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీకి దగ్గరైంది. కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు, బయటకొచ్చారు. సో, ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు అడగడానికి వాళ్ళకి మొహమాటం ఉంది. అడిగితే భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటోందోననే భయముంది. కాబట్టి అడగరు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజ్ ఇస్తామంటూ భారతీయ జనతా పార్టీ చెప్పింది. అప్పుడు దాన్ని వద్దన్నారు. కనీసం ఇప్పుడు అదన్నా అడిగే పరిస్థితిలో ఉన్నారా? అది కూడా ఎందుకు అడగలేకపోతున్నారు? తెలియని వాతావరణం కనపడుతోంది. దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు అనేది తెలుగుదేశం పార్టీ మీడియాలో వచ్చిన వార్త. గంట సేపు ప్రధాని మోదీతో సుదీర్ఘంగా ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన ప్రధాని మోదీతో చర్చించారు అంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా మెటల్ స్టీల్స్‌కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అనే విషయాన్ని కూడా ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియానే రాసింది. క్యాప్టివ్ మైన్స్ ఇస్తే మెటల్ స్టీల్స్ అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతంగా అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడికి రావాలంటే, ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే సో, వాళ్లకు క్యాపిటివ్ మైన్స్‌ని కేటాయించాల్సిన అవసరం ఉంది. మైన్స్ అన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఆ క్యాపిటివ్ మైన్స్‌ని మెటల్ స్టీల్స్‌కి మీరు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ గారిని నేరుగా కలిసి అడిగారు. ఇది రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత పురోగామి చర్యగా తెలుగుదేశం పార్టీ చెప్తోంది, కూటమి చెప్తోంది, తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తోంది. నేను పదే పదే తెలుగుదేశం పార్టీ మీడియాని ఎందుకు కోట్ చేస్తానంటే, తెలుగుదేశం పార్టీ మీడియానే ఆంధ్రప్రదేశ్లో కూటమిని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తుంది కాబట్టి చేయాల్సి వస్తుంది. సో, మెటల్ స్టీల్స్‌కి క్యాపిటివ్ మైన్స్ కావాలని నేరుగా ప్రధాని మోదీని అడిగిన చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మొత్తం తెలుగు ప్రజలకు సంబంధించి తెలుగు ప్రజలంతా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుకి క్యాపిటివ్ మైన్స్ కావాలని ఒక మాట ఎందుకు అడగలేకపోయారు? ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు? ఓ ప్రైవేట్ కంపెనీకి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి, మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా రాష్ట్రంలో ఆ కంపెనీ బాగా పనిచేస్తుంది అని చెప్పగలిగిన మీరు, తెలుగు ప్రజలకు సంబంధించిన ఎమోషన్, తెలుగు ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి క్యాపిటివ్ మైన్స్ ఉంటే స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది, స్టీల్ ప్లాంట్ మళ్ళీ లాభాల్లోకి వస్తుంది, స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలంటే క్యాపిటివ్ మైన్స్ ఇవ్వడం మాత్రమే మార్గం అంటూ అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చెప్తున్నారు. యాజమాన్యం చెప్తోంది. కార్మిక సంఘాలు పదే పదే మాట్లాడుతున్నాయి. ఎందుకు కనీసం దాన్ని అడగలేకపోయారు? ఓ ప్రైవేట్ కంపెనీకి మైన్స్ ఇవ్వండి అని అడగగలిగిన మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎమోషనల్ బాండింగ్ ఉన్న విశాఖ స్టీల్‌కి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి అని ఎందుకు అడగరు? ఇది ఇంకా ప్రభుత్వ రంగ సంస్థ కదా! అదేనా ప్రైవేట్ సంస్థ. ప్రైవేట్ సంస్థకి ఇవ్వొద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ దీని గురించి కూడా అడగడం అవసరం కదా! దీని గురించి కూడా మాట్లాడడం అవసరం కదా! దీని గురించి కూడా ప్రస్తావన చేయడం తక్షణ అవసరం కదా! ఓ 4,000 కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేస్తే ఇప్పటికిప్పుడు ఫ్యాక్టరీకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది, ఫ్యాక్టరీ నడుస్తుంది అంటూ కార్మికులు మాట్లాడుతూ ఉన్న క్రమంలో, ఆ 4,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు రాని నేపథ్యంలో, కేంద్రం ముందుకు రాలేదు అనే కంటే రాష్ట్రం వైపు నుంచి అసలు కనీసం అడిగే పరిస్థితి కూడా ఎందుకు లేకుండా పోతోంది? ఎందుకు కనీసం అడగలేకపోతున్నాం? గతంలో ప్రత్యేక హోదా కాకుండా ఆల్టర్నేటివ్‌గా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిన దానిలోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కి 15,000-20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అని చెప్పారు కదా! ప్యాకేజీ ఎలాగ రాలేకపోయారు? కనీసం అలా అయినా ఓ 15,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్‌కి తేవచ్చు కదా! పక్కనే ఉన్న కర్ణాటకలో నిన్న వీడియోలో చెప్పాను నేను. కర్ణాటకలో ఒక మూతబడిన కంపెనీని తెరవడం కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కే ఇస్తోంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్‌కి డబ్బులు తెచ్చే పరిస్థితిలో మనం లేము. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాపిటివ్ మైన్స్ కావాలి. క్యాపిటివ్ మైన్స్ ఉంటేనా బతుకుతుంది అది. సో, క్యాపిటివ్ మైన్స్ కనీసం మనం అడగం. కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి మాత్రం క్యాపిటివ్ మైన్స్ కావాలని ప్రధానమంత్రితో మీరు మాట్లాడారంటే, విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కాపాడడానికి సంబంధించి, విశాఖ స్టీల్ ప్లాంట్‌ని నిలబెట్టడానికి సంబంధించి, విశాఖ స్టీల్ ప్లాంట్‌ని లాభాల్లోకి తేవడానికి సంబంధించి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి మీ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారట్లేదా? మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం కనపడట్లేదా? మీకు మీరు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం కనపడట్లేదా?
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఇప్పటివరకు మీరు చెప్తుందన్నీ పైపైన కబుర్లు, కాకమ్మ కబుర్లుగా ఎవరు భావించకూడదా? భావించకుండా ఉండాలంటే మీరు నిన్న ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో ఆ ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీతో పాటు మా విశాఖ స్టీల్స్ కూడా క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి అని అడిగి ఉండాల్సింది. ఫార్మల్గానే అడిగి ఉండాల్సింది. ఇది అడుగుతున్న సందర్భంలో అది అడగకపోతే నన్ను ఎవరైనా అంటారేమో, ప్రజలు నిలదీస్తారేమో, కార్మిక సంఘాలు మాట్లాడతాయేమో, ఈ విషయం ఎట్లా మళ్ళీ మనం బయటకు చెప్తాం అడిగిన విషయం. విశాఖ స్టీల్ క్యాపిటివ్ మైన్స్ ఎందుకు అడగలేదు బాబు గారు అని ఎవరన్నా ప్రశ్నిస్తారేమని కనీసం ఆలోచన కూడా లేదు అంటే దాని పట్ల మీకున్న వైఖరి ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. సో విశాఖ స్టీల్స్కి విలన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులే. విశాఖ స్టీల్స్ పాలిట విలన్గా మారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్ళడానికి రేపొద్దున ప్రైవేటీకరణ జరిగితే దానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కార్మికుల ముందు, ప్రజల ముందు, ఎన్నికల ముందు మొసలి కన్నీరు కార్చి ఎన్నికల తర్వాత అధికారంలో ఉండి చేయగలిగిన సమయంలో చేయాల్సిన సామర్థ్యం ఉన్న సందర్భంలో మాట్లాడకుండా మాటలు తప్పించుకొని విశాఖ స్టీల్ ప్లాంటుని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసే ఒక కుట్ర, ఒక తప్పుడు ఆలోచన నాయకులకు, పార్టీలకి ఉంది అనే విషయం అర్థమవుతోంది. సో గతంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి దేశంలో ఒక పెద్ద సెన్సేషన్గా విశాఖ ఉక్కు అంశానికి సంబంధించిన పోరాటం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విశాఖ ఉక్కుని విశాఖపట్నంలో కేటాయించింది. సో అటువంటి ఒక కంపెనీని ఇలా అనాథగా వదిలేసి ఎవరికి వాళ్ళు కన్వీనియంట్గా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే రేపొద్దున ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. ఇదేంది బాబు గారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇప్పటికైనా 6 నెలలు అయింది మీరు వచ్చి, ఇంకా 4.5 సంవత్సరాల సమయం ఉంది. ఇంకా క్యాపిటివ్ మైన్స్ కేటాయించకుండా ఉన్నవి చాలా ఉన్నాయి. అటువంటి క్యాపిటివ్ మైన్స్ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చేలా ప్రయత్నం చేస్తే మీరు చరిత్రలో మంచి వాళ్ళుగా మిగిలిపోతారు. అలా కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కాకుండా ప్రైవేట్ కంపెనీకి కనుక క్యాపిటివ్ మైన్స్ని కేంద్ర ప్రభుత్వం అలాట్ చేస్తే ఆ పాపం మీదే అవుతుంది, ఆ భారం మీదే అవుతుంది. దానికి సంబంధించిన బాధ్యులుగా మీరే చరిత్రలో నిలిచిపోతారు.